మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల విజయవాడ, ఖమ్మం నగరాలు అతలాకుతలమైపోయాయి. ఎక్కడ చూసినా కూడా మున్నేరు వాగు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు అయితే బయటకు వెళ్ళిపోయింది. ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు తిరిగి నార్మల్ పొజిషన్స్కి వస్తున్నాయి. రహదారులు, వీధులు అన్నీ కూడా పూర్తిగా శిథిలాలు, బురదతో నిండిపోయింది. ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాను, మునక ప్రాంతంలో. ఒకసారి ఇటువైపు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వస్తువులే. ఇంట్లో అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఉంచుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇలా రోడ్ల పక్కన బురదలో చిక్కుకుపోయి బయట ఉన్నటువంటి పరిస్థితి. ఇటువైపు చూసినా అటువైపు చూసినా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా బురదమయం. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు బురదతో పూర్తిగా నిండిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు అయితే వరద ఉధృతిది తగ్గింది, రాబోయేటువంటి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూడొచ్చు బియ్యం, అప్పటి వరకు దాచుకున్నటువంటి బియ్యం కూడా ఇలా నేలపాలైపోయింది. మొత్తం వరదతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు టీవీలన్నీ కూడా ఇక్కడ కొట్టుకొచ్చి, అంటే పనికిరాని చెత్తలో ఎలా అయితే మనం చెత్తలో వ్యర్థ పదార్థాలని పడేస్తామో అలా ఇప్పుడు చివరాఖరికి ఇక్కడ టీవీలు, విలువైనటువంటి వస్తువులు, ఫ్రిడ్జ్లు, ప్రతిదీ కూడా ఇలా రోడ్డు పక్కన ఒక చెత్త కుప్పలాగా పడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని జేసీబీలు వస్తున్నాయి, అధికారులు, అలాగే ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వచ్చి అక్కడక్కడ క్లీన్ చేసుకుంటున్నారు. చాలామంది వాళ్ళ 99% వారే సొంతంగా వారి ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం అండగా ఉన్నా లేకపోయినా కూడా ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ వీధి చూసినా, ఇక్కడ ఒక కిరాణా షాప్, ఇదొక జనరల్ స్టోరు. ఇక్కడ ఎన్నో వస్తువులు ఇక్కడ ఉండేవి, కానీ ఏ వస్తువు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ప్రతి వస్తువు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. షాపులో చాలా వస్తువులు ఉండేవి. ఇక్కడ చూడొచ్చు ఫ్రిడ్జ్, చూడండి, ఇక్కడ వస్తువులు చూడండి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సిచ్యువేషనే. అనేక విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే శుభ్రం చేసుకుంటున్నారు వీరందరూ కూడా. తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, అడుగు పెడితే ఎక్కడ చూసినా కూడా ఇలా బురదే. ఎక్కడ చూసినా అంటువ్యాధులు ప్రబలకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాబోయేటువంటి 2-3 రోజులు కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, హై ప్రయారిటీగా తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అధికారులు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా నీట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటిని శుభ్రం చేసుకొని తిరిగి మామూలు పొజిషన్కి వస్తాము అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కొంత అజాగ్రత్తగా ఉంటారు. ఆహారం తీసుకునే సమయంలో కావచ్చు, చిన్నపిల్లలకి వాటర్ ఇచ్చేటువంటి సమయంలో కావచ్చు, ఇలా కొంత జాగ్రత్తగా కానీ ఉండకపోతే పెను ప్రమాదం ఉండే అవకాశం ఉంది, అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు, జేసీబీతో లోపల కొట్టుకొచ్చినటువంటి శిథిలాలు, పుడికినంతా కూడా జేసీబీతో ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ట్రక్స్ ఉన్నాయో వాటిలో తీసుకొచ్చి బయటకు పంపేటువంటి పరిస్థితి. ఇలా ఈ కాలనీలన్నీ కూడా తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం 3 నుంచి 4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ చూసినా ఇలా చెట్లు కూలిపోవడం, ఎక్కడ చూసినా కూడా, ఏ వైపు చూసినా, ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా ఇలా కొట్టుకొచ్చినటువంటి వస్తువులు, మొత్తం కూలిపోయినటువంటి ఇళ్ళు చూడొచ్చు. ఆ ఇల్లు చూడొచ్చు. ఒకసారి మనం ఆ మిద్దె మీదకు చూస్తే పై వరకు కూడా మనకు అక్కడ కొట్టుకొచ్చినటువంటి ఆ కొమ్మలు దాదాపు అది పూర్తిగా ఏ స్థాయిలో వచ్చిందో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే కొట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడే తమ ఇల్లుకు చేరుకున్న తర్వాత ఏ విధంగా ఆ ఇల్లు ఉంది అనేది మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఎంతో శుభ్రంగా నీట్గా ఉన్నటువంటి ఇల్లు ఈ విధంగా వరద తాకిడి వల్ల మొత్తం కొట్టుకొచ్చేసి ఇంటి ముందు ఈ విధంగా కుప్పలుగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా చూస్తే, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చూడొచ్చు, ఇక్కడ ఏ వస్తువు మిగలేదు, ప్రతి చోట బురదే. ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఇలాంటి బురదలే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ ఇంటికి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, ఎక్కడ ఎవరికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఇందులో ఉన్నాయో, ఎప్పటి నుంచో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి వస్తువులు. ఇక్కడ చూడొచ్చు, భగవద్గీత, విలువైనటువంటి భగవద్గీత కూడా, దేవుడే దిక్కు అనేటువంటి నమ్మేటువంటి వారికి కూడా
ఇలా ప్రతి వస్తువు విలువైనటువంటి ఇలా గ్రంథాలు ఇవి కూడా బుక్స్ కూడా ఇలా పూర్తిగా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కుర్చీలు, వస్తువులు, ఫ్యాన్లు ఏది కూడా మిగిలినటువంటి పరిస్థితి, ఏది మిగలేదు. అలాగే బియ్యము అన్ని ప్రతిదీ కూడా కొట్టుకొచ్చేసినటువంటి పరిస్థితి. ఇలా శుభ్రం మామూలుగా మళ్ళీ నార్మల్ గా రావాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? మినిమం నెల పైన పట్టింది సార్. నెల పైన ఎన్ని రోజులు పట్టేటట్టు? ఇప్పుడు 3 రోజుల మంచి చెరబడుతూనే ఉన్నాం. కనీసానికి తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. 3 రోజుల మంచి చెరబడుతున్నాం. ఎవరు మాకు ఇగో ఇవాళ పంచుతారు అన్నం. అంటే మామూలుగా ఈ విధంగా వచ్చినటువంటి చెత్త అంతా కూడా ఎన్ని అడుగుల వరకు ఉంది? 10 అడుగుల పైన వచ్చింది మొత్తం టోటల్గా. 10 అడుగులు? 10 అడుగులు. ఒక 4 లారీల చెత్త వచ్చేసింది లోపలికి, బయట నుంచి కూడా అందరికి మీరు వచ్చి చూసేసరికి చూసా. మొత్తం బురదమయం. వాళ్ళు వచ్చి సిబ్బంది కూడా కొంత సహకరిస్తే ఇంటి వరకు మేము కొంత బయట వేస్తుంటాం. ఒక్కడే చేయాలంటే చాలా కష్టంగా లేదు. మా ఇన్ని కడుక్కోవాలి. ఒక 1 ఫీట్ లెవెల్లో బురద వచ్చేసింది లోపలికి. 15 ఫీట్ల హైట్లు వాటర్ వచ్చినాయి 2వ ఫ్లోర్ సగానికి. మేము ఎక్కడ నిర్బంధంగా ఉంటే ఈ చెత్తని కాపాడేవాళ్ళు లేడు, ఫుడ్ పెట్టేవాళ్ళు లేడు, కనీసం కరెంటు సౌకర్యం కూడా లేదు మాకు. ఇంతవరకు కరెంటు సౌకర్యం లేదు, కరెంటు రాలేదు సార్. పిల్లల బుక్స్ ఖరాబుగా అయినాయి, కనీసం తినడానికి తిండి లేదు, కనీసం ఒక ఇంట్లో సామాన్ లేదు, ఫ్రిడ్జ్, టీవీలు, కరెంట్లు ఏ సామాన్ లేదు సార్. కనీసం బట్టలు, ఇగో ఈ బట్టలే సార్, ఇవే ఉన్నాయి, బట్టలు కూడా లేవు. కనీసం సీఎం గారు కనీసం ఇక్కడికి వచ్చి మాకు చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం కూడా అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా కొన్ని రోజులు సమయం ఇవ్వండి, మీ కష్టాలను అర్థం చేసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడు మా పరిస్థితులు ఈ రోజు 3 రోజులు అవుతున్నాయి. కనీసం ఇంట్లో పండుకోవటానికి కూడా లేదు. ఎక్కడో పునరావాస కేంద్రాలు పండుకుంటుంటే పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, అంటువ్యాధులు వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం బట్టలు లేవు, బట్టలు కూడా దుప్పట్లు 2 ఇస్తున్నారు, దుప్పట్లు 2 ఇచ్చి పంపిస్తున్నారు, కింద ఉప్మా పెడుతున్నారు, ఈ టయానికి గినికి పాలు పోతున్నారు. మాకు అది కాదు సార్, లక్షలలో నష్టపోయినాం సార్. మా సామాను ఏమి బండికి రావు సార్. యాక్చువల్గా నాకు ఈ మధ్య కొంచెం ఆపరేషన్ జరిగింది. మా ఊర్లో ఒక మ్యారేజ్ ఉంటే వెళ్ళారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రాబ్లం జరిగేసరికి నా ఒక్కడి వల్ల కాక క్లీన్ చేయించుకోవటం, అడ్డా మీద కూలోళ్ళ కోసం వెళ్తే యాక్చువల్గా వాళ్ళు డైలీ 700 రూపాయలు కూలికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు మా నిశ్చయితను అడ్డు పెట్టుకొని 1000-1200 ఇస్తే మాత్రమే క్లీన్ చేస్తాం అంటున్నారు. అంత స్తోమత మాకు లేక నేను ఒక్కని చేసుకోలేక నాకు ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది సార్. ఈ పరిస్థితుల్లో మా బంధువులు కూడా పెళ్ళిళ్ళు ఉండటం వల్ల ఎవరు హెల్ప్ చేసే పరిస్థితి లేదు. కావున గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి మాలాంటి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. నా పేరు షాహీన్ అండి. ఖమ్మం మాది కాలవుడ్. మాకు మున్నేరు బాగా వచ్చిందండి. మాకు ఎవరు చెప్పలేదండి మున్నేరు వచ్చే సంగతి. అన్నీ చాలా నష్టపోయినామండి. అన్ని బియ్యం దగ్గర నుంచి అన్ని సరుకులు అన్నీ పోయినాయండి. మాకు ఎవరు చెప్పలేదు, ఎవరు చూసుకోలేదు. మాకు ఇంత మట్టుకి ఎవరు ఆదుకోలేదండి. మాకు కనీసం మీరైనా కొద్దిగా ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. అన్ని పోయాయమ్మా, మొత్తం అన్ని వస్తువులు సార్. అన్ని బట్టల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి అన్ని పోయినాయి. సరుకులు ఏమి లేవు సార్. అసలు మాకు అందరికి జ్వరాలు, హాస్పిటల్ నుంచి అందరికి జ్వరాలు సార్. అందరికి జ్వరాలు, ఇంట్లో అన్ని కట్టుకోపోయినాయి సార్. ఏం చెప్పలేదు సార్. ఎవరు రాలే, ఎవరు ఆదుకోలేదు సార్. మాకైతే ₹1 మంచి అన్నం ఏం పెట్టలేదు సార్. మాకైతే ఈ రోజు వచ్చారు, ఎవరు రాలే, ఎవరు పట్టించుకోలేదు సార్. మాకు ఇల్లు మొత్తం మునిగిపోయింది సార్. మాకు చాలా నష్టం జరిగింది సార్. చాలా ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగాలేదా? జ్వరాలు ఉన్నాయా? జ్వరాలు ఎప్పటి నుంచి ఇది? అదే వేరే రాకముందు ముందు జ్వరం వచ్చింది, హాస్పిటల్ జాయిన్ చేశారు. వచ్చినాం, సంవత్సరం మురిగిపోయింది. ఏం చదువుకుంటాం, జ్వరంలో ఉన్నాం కదా సార్, చదువుకోలేకపోయినాం. ఇక జ్వరంలో ఏం చదువుకోలేకపోయినాం, మొత్తం మురిగిపోయింది. చెప్పలే మాకు, ఎవరు చెప్పలే. వచ్చేది కూడా మాకు ఎవరు చెప్పలేదు సార్. మాకు ఎవరు వచ్చేది చెప్పలే, ఎవరు ఆదుకోలేదు మాకు, అసలు చెప్పలే. మొత్తం మురిగిపోయినాయి, కొట్టుకోపోయినాయి. డబ్బులు పోయింది సార్. మాది చాలా పోయినాయి. ఇక బాత్రూమ్ డోర్లు కొట్టుకొచ్చి అన్ని కొట్టుకొచ్చినాయి. చాలా నష్టపోయింది. హాస్పిటల్ నుంచి వచ్చి మొత్తం ఏం చదువుకున్నాం సార్, ఏమో చెప్పలే, ఎవరు రాలేదు అసలు మాకు చెప్పడానికి. కూడా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించాలి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దృశ్యాలన్నిటి కూడా స్వయంగా చూసి తమ కష్టాలు తెలుసుకొని వెంటనే చెత్తను బయటకు వేయాలి, ఇల్లును తిరిగి మామూలు పరిస్థితికి తీసుకురావాలని కూడా వీరందరూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి.